the sky. Victory, a victory, a victory, a victory. డీసీపీ రామచంద్ర. మీరు విక్కీ మేనమావని. ఓ, అంటే వాడు ఫాదర్ని రమ్మని చెప్పాను. మేనమావ కూడా నాన్న లాంటి వాడే, రక్త సంబంధమేగా. విషయం చెప్పండి. ఏమి లేదు, మీ వాడు అల్లరి మరీ మితిమీరిపోతుందండి. ఓ గ్రూప్ని వెంటేసుకు తిరగడం, అందరినీ కొట్టడం, మొన్నటికి మన కాలేజీలో ట్రాన్స్ఫార్మర్ నాటు బాంబు పెట్టి పేల్చేశాడు. ఇదేమిటా అని అడిగినందుకు ఆ స్టూడెంట్ తన బద్దలు కొట్టేశాడు. ఏరా నిజమేనా? నిజమేనా అంటారేంటండి? వీళ్ళు చేసిన పనులకి టోటల్గా కాలేజీ నుంచే డిస్మిస్ చేయాలి. పోనీ 2 నెలలు సస్పెండ్ చేశాం. మొన్న సితారా మేడం క్లాస్కి తాగొచ్చాడు, అయినా క్లాస్కి తాగి రావటం ఏమిటండి? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏరా క్లాస్లో తాగేవా? అంటే మామయ్య అది క్లాస్లో తాగడం ఏంట్రా యదవా? తాగాలంటే బార్లో తాగు, లేదా ఏ గొడవ ఉండదు ఇంట్లో తాగు. ఇంట్లో ఒప్పుకోవట్లేదు మామయ్య. అయితే మన ఇంటికి వచ్చేయి. ఓకే మామయ్య. అది ఓకే సార్. ఇక మావాడు క్లాస్లో తాగడు. అరే కుర్రాడేదో చెడిపోతున్నాడు, మీరు వచ్చి మందులు ఇస్తారని మిమ్మల్ని పిలిపిస్తే ఇంట్లో దాగు బార్లో దాగు అని ఎంకరేజ్ చేస్తారండి సార్. మీ వాడంటే మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఉందగనికే ఇంత దూరం వచ్చాను. వాడు చెడిపోవట్లేదు, ఎదుగుతున్నాడు. అసలు ఆ రెస్పాన్సిబిలిటీ మీది. ఇంట్లో గారాభం వల్ల కంట్రోల్ చేయలేని చాలా విషయాలు కాలేజీలో మీరు కంట్రోల్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది మీరే రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఎలా? ఒక విషయం చెప్పనా? వాడు ట్రాన్స్ఫార్మర్కి బాంబు పెట్టాడు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సీట్ కిందే బాంబు పెట్టాడు. కానీ ఇప్పుడు ఏపీ బాంబ్ స్క్వాడే నా అండర్లో ఉంది. స్టూడెంట్ అంటే వీడిలా ఉండాలి, ఇలా ఉంటేనే ఎదిగాక నాలా ఉంటాడు. ఇప్పుడు పప్పులా ఉంటే ఎప్పుడు పప్పుల్లానే ఉంటారు. నా మేనల్లుడి మీద నాకు నమ్మకం ఉంది. వాడి జీవితంలో గెలుస్తాడని మీరు నమ్మండి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మమ్మల్ని పిలిచి టైం వేస్ట్ చేయకండి. డోంట్ యూ ట్రబుల్ మీ అగైన్ ఫర్ సచ్ పెట్టి పప్పీ ఇష్యూస్.